బెండకాయ ముక్కల మీద ఏంటిది? అయినా ఎప్పుడు చేసుకునే బోరింగ్ బెండకాయ వేపుడునే ఏం తింటారు చెప్పండి? బెండకాయ మన బాడీకి అస్సలు పడదు అనేవాళ్ళే బాగుంది అని భుజించేయాల్సిందేనండి. బిగించేసేద్దానండి. ఒక గిన్నెలో పావు కప్పు శనగపిండి వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కాస్త గరం మసాలా కూడా వేసుకున్నాక పావు కప్పు నీళ్లు పోసుకుని ఉండలేకుండా శుభ్రంగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నాక లేదా బెండకాయ ముక్కల్లో దీన్ని పోసేసి శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. నాన్ స్టిక్ పాన్ లో 2 చెంచాలు నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేసేసి 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే కాస్త రంగు మారి వరకు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో నూనె వేసి కాస్త జీలకర్ర వేసుకుని నిమిషం వేపేసాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని లేత ముక్కు రంగు వచ్చే వరకు వేపేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపండి. సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 2 నిమిషాల పాటు మగ్గ పెట్టండి. తర్వాత కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి కలిపేసుకున్నాక మనం పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 2 నిమిషాల పాటు సిమ్ లో మగ్గ పెట్టేసుకుని మూత తీసి మరో 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక ఆకని కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నంలో గానీ పప్పుచారులో గానీ నంచుకుంటే ఎట్లా ఉంటదండి? భూచక్రం మీద బూట్లు వేసుకుని నుంచుని భూగోళాన్ని చుట్టేసినట్టు ఉంటదండి. అసలు ఏంటిది? చికెనా, మటనా? అయ్యో, ప్యూర్ వెజ్ కర్రీ అండి. కార్తీక మాసంలో కక్కా ముక్కల కోసం కుమ్మిలిపోవడం మానేసి కోడి కూరకే కాంపిటీషన్ గా నిలిచిన ఈ వెజ్ మీట్ కర్రీని వండదోంచండి. అరకప్పు పెసలేసి శుభ్రంగా కడిగేసుకున్నాక 6 గంటల పాటు నానబెట్టేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. కొంచెం ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చితో పాటు కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక నూనె రాసుకున్న ఇడ్లీ పాత్రలో వేసేసుకుని 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఆవిరి మీద ఉడికించేసుకున్నాక తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో నూనె వేసి చెక్క, లవంగం, ఇలాచీతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేపేసుకోండి. అరకప్పు టమాటా పేస్ట్, 2 చెంచాలు పెరుగు కూడా వేసుకుని నిమిషం పాటు కలిపేసుకున్నాక కొంచెం కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకుని నిమిషం పాటు వేపేసుకుని కప్పు నీళ్లు పోసుకుని కలిపేసుకుని ఇడ్లీ ముక్కలు వేసేసుకుని కలిపేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గ పెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటా ఉంటదండి. కనులు కంటున్న కలలకే కాళ్ళొచ్చి కళ్ళ ముందుకు వచ్చేసాయా అనిపిస్తుందండి. మాంసాహారాన్ని మరిపించే మకానా మసాలా. ముక్కలు ముట్టని రోజుల్లో మనల్ని కాపాడే వాటిలో మొదటి స్థానంలో ఉండే మకానాతో మసాలా కర్రీని మొదలెడతారండి. ఇప్పుడు గిన్నెలో నూనెసి కప్పుడు పూల్ మకానా వేసుకుని జస్ట్ 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి బిర్యానీ ఆకు, షాజీరాతో పాటు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు లేత ముక్కు పొడి రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ లో టమాటా ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన గసగసాలు, తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి కూరలు వేసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలి వరకు వేపేసుకున్నాక కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు, కారంతో పాటు కొంచెం గరం మసాలా వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక పావు కప్పు పెరుగు వేసేసుకుని ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని మరుగుతున్నప్పుడు పెట్టుకున్న ఫూల్ మకానా కూడా వేసుకుని కలిపేసుకున్నాక కొన్ని నానబెట్టిన జీడిపప్పులతో పాటు కసూరి మేతి వేసేసుకుని మూత పెట్టి జస్ట్ 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గిన తర్వాత ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో గానీ చపాతీలు గానీ నంచుకుని తింటా ఉంటదండి. మనలో మాయమైపోతున్న మమకారం మళ్ళీ మొలకెత్తినట్టుంటదండి. ఓహో, చింతకాయ కొబ్బరి పచ్చడి. చింతకాయని కొరికితే ఎలా ఉంటదో గాని ఈ చింతకాయ కొబ్బరి పచ్చడి మాత్రం చించేసింది అనుకోండి, కాస్త పుల్లగా, కారంగా, కమ్మగా కంచం మొత్తం ఖాళీ చేసేయాల్సిందే. కుమ్మేదో వచ్చేయండి. ముందుగా చింతకాయల్ని శుభ్రం చేసుకున్నాక చూపిస్తున్నట్టు పక్కనున్న ఏజులు లాగేసుకుని జాగ్రత్తగా చెక్కేసుకుని మజ్జిగ కోసుకుని గింజలన్నింటినీ తీసేయండి. మీరు బాగా లేత చింతకాయలు తీసుకున్నట్టయితే తొక్క గింజలో ఏమి తీయక్కర్లేదండి. ఇప్పుడు ఈ చింతకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కప్పుడు కొబ్బరి ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా వేసుకుని ఒక తిప్పేసుకున్నాక కొంచెం పసుపు వేసి కాస్త బరగ్గానే మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేసుకున్నాక తీసుకెళ్లి పచ్చడిలో కలిపేసుకుని వేడి అన్నం మీద వడ్డించేసుకుని కాస్త నెయ్యి తగిలించుకుని కలుపుకుని తింటా ఉంటదండి. చిన్న పిల్లల్లా మారిపోయి చెట్టునున్న చింతకాయలు కొట్టి చప్పరించినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాదిరండి. జబర్దస్త్ జీరా రైస్ 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేచ్చు తెలుసా? జీలకర్ర అన్నమా అనుకోకండి, జీలకర్ర మన జీర్ణక్రియని మెరుగుపరుస్తుందండి. మరింకనే మొదలెట్టేద్దారండి. గిన్నెలో నూనెసి ఇంచు దాల్చిన చెక్క, 2 చెంచాలు వెల్లుల్లి ముక్కలు, 3 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక 2 చెంచాలు జీలకర్ర వేసుకుని నిమిషం పాటు శుభ్రంగా వేపేసుకున్నాక కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని మరో 2 నిమిషాల పాటు వేపేసుకుని ఉడకబెట్టి చల్లార్చినానని వేసేసి కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కాస్త కొత్తిమీర చల్లుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పొగలొచ్చే వరకు టాస్ చేసేసుకున్నాక నేనైతే మటన్ గ్రేవీతో ఎంజాయ్ చేశానండి. లేదంటే ఇలాగే వడ్డించేసుకుని తీసుకుని తింటా ఉంటదండి. జాబిలి వెలుగులో జానపదాలు ఇంటూ జాగారం చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. బ్యూటిఫుల్
బీట్రూట్ 65 ఇది ఆరోగ్యానికి మంచిదే అని తెలిసినా తీయగుంటదేమో అని తినని వాళ్ళ కోసం స్పైసీగా బీట్రూట్ 65 ని బిగించేసేద్దాం రండి. ముందుగా బీట్రూట్ ని చూపిస్తున్నంత మందంలో తడన్నది లేకుండా స్టిక్స్ లా కట్ చేసేసుకున్నాక కొంచెం ఉప్పు, చెంచాడు కారం, అర చెంచా ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా, పావు చెంచా మిరియాల పొడితో పాటు చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 5 నిమిషాల పాటు పక్కనెట్టేసుకున్నాక మాత్రమే సలసలా మరుగుతున్న నూనెలో వీలైనంత మటుకి విడివిడిగా వేసేయండి. వెంటనే అసలు గట్టి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే 6-7 నిమిషాల పాటు రంగు మారేంత వరకు వేపేసుకున్నాక ఆకను కొంచెం కరేపాకు, పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకుని వేపేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే ఏదైనా రసంలో నంచుకుని తింటా ఉంటదండి. భారం అవుతాదేమో అని భయపడ్డ బంధమే మీ భవిష్యత్తుకి భరోసాగా మారినంత బ్రహ్మాండంగా ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనదీరండి. 10 నిమిషాల్లో పలావ్ రెడీ. టైట్ అయిపోయి త్వరగా లేగలేకపోయాం, ఇప్పుడు తినడానికి ఏం తీసుకెళ్ళాలి అని టెన్షన్ పడకండి. 10 మినిట్స్ లో తయారైపోయే టమాటా పలావ్ ని ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఒక గిన్నెలో నూనెసి పలావ్ సామాన్లతో పాటు కొన్ని జీడిపప్పులు వేసుకుని వేపేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి శుభ్రంగా వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చోసిన పోయి వరకు వేపండి. కొన్ని టమాటా ముక్కలు, 2 టమాటాలని మిక్సీ పట్టుకున్న పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా కూడా వేసుకుని నూనె పైకి తేలి వరకు వేపేసుకున్నాక నిమిషం మగ్గబెట్టేసుకుని 3 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి శుభ్రంగా కలిపేసుకుని మరుగుతున్నప్పుడు 2 కప్పులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలిపేసుకుని మూత పెట్టి జస్ట్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కాస్త చల్లారిన తర్వాత మూత తీసుకుని తవ్వుకుని తింటే ఉంటదండి. తోటలోని తూనిగలతో తెలుగు పాటల్ని ట్యూన్ చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినదీరండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా వండినా వండర్ఫుల్ గా ఉంది. ఆలు కుర్మా అదిరిపోయింది అనుకో. నిజానికి ఉల్లిపాయలు కోసి వండి కంటే ఇదే ఈజీ అండి. ఇరగేసేద్దారండి. 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకుని ముక్కలు కోసేసుకున్నాక చిన్న బంగాళదుంప ముక్కని ఇలా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ లో టమాటా ముక్కలు, 1/2 ఇంచు అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, ఓ చెంచాడు నానబెట్టుకున్న గసగసాలు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. నూనెసి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరేపాకు వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక 1/2 చెంచా శనగపిండి వేసుకుని మరో నిమిషం పాటు వేపేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, ఆకను కొంచెం గరం మసాలా వేసుకుని జస్ట్ 30 సెకండ్ల పాటు వేపేసుకున్నాక పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి నూనె పైకి తేలి వరకు వేపేయండి. అప్పుడు నీళ్లు పోసుకుని పేస్ట్ లా చేసేసుకున్న బంగాళదుంపలు వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఉడకబెట్టి ముక్కల కింద కోసుకున్న బంగాళదుంపలు వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3-4 నిమిషాల పాటు నూనె పైకి తేలి వరకు మగ్గబెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర జల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే చపాతీలో గానీ అన్నలో గానీ కలుపుకుని తింటే ఉంటదండి. చల్లగా సాగిపోతున్న సరస్సును చూస్తూ సంగీత సాధన చేసినట్టు ఉంటదండి. వండర్ఫుల్ గా ఉంది. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉండవా? నిజానికి ఉల్లిపాయలు కోసి వండి కంటే ఇదే ఈజీ అండి. పైగా కామెంట్స్ లో ఇంతమంది అడిగాక అస్సలు ఆగకూడదు, అదరగూడదు వచ్చండి. ముందుగా అరకప్పు కాబూలి శనగల్ని 6 గంటల పాటు నానబెట్టుకున్నాక మాత్రమే కుక్కర్ గిన్నెలు వేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాక కొంచెం ఉప్పేసి కలిపేసుకుని మూత పెట్టి కోతలెట్టించండి. 4-5 విజిల్స్ వచ్చి ఇలా మెత్తగా ఉడికిపోయాక తీసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న జీడిపప్పు, పావు కప్పు పెరుగు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి జీలకర్ర, కరేపాకు వేసుకుని వేపేసుకున్నాక అరకప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుని 3 నిమిషాల పాటు మెత్తగా మగ్గించేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి నూనె పైకి తేలి వరకు మగ్గించేసుకున్నాక ఉడికించుకున్న శనగల్ని నీరుతో పాటు వేసేసి శుభ్రంగా కలిపేసుకుని ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా, నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సిమ్లోనే నూనె పైకి తేలి వరకు మగ్గబెట్టేసుకున్నాక ఆకరణ కాస్త కొత్తిమీర జల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే చపాతీలో గానీ అన్నలో గానీ కలుపుకుని తింటే ఉంటదండి. సన్నగిల్లుతున్న సాంప్రదాయాన్ని సరిచేసినంత సంతోషంగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసిన మాత్రం వినదీరండి.